బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారు బోజగుట్టలోని జరిగిన భూ బాగోతం బట్టబయలు చేశారు సిసిఎస్ డీసీపీ అవినాష్ మహంతి. 300 కోట్ల విలువైన 73 ఎకరాల భూమిని సొంతం చేసుకోవాలని శైలేష్ సక్సేనా అనే వ్యక్తి భారీ స్టోరీనే అల్లాడు. అయితే గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన జైలు శిక్ష అనుభవించిన సక్సేనా 3 నకిలీ వ్యక్తులను సృష్టించి పోలీసుల విచారణను పక్కదోవ పట్టించేందుకు పక్కా వ్యూహాన్ని పన్నాడు. బీదర్కు చెందిన 3 వ్యక్తుల పేర్లతో నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసిన సక్సేనా వీరిని భూ యజమానులుగా చిత్రీకరించి వాటి ఆధారంగా హైకోర్టులో 12 రిట్ పిటిషన్లను వేశాడు. దీంతో కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు సక్సేనా భారీ ప్లాన్ వేశాడు. అయితే సిసిఎస్ పోలీసుల విచారణలో భాగోతమంతా బట్టబయలైంది. ఈ కేసులో ఇప్పటి వరకు అంజద్ ఖాన్, మహమ్మద్ పటేళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న గఫూర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. फोन करके बोला भाई मेरे को 10 लाख रुपए नगद होना और एक जना 10% पे मैं काम करता हूँ। बोलने के बाद में मैं कुछ पैसे कम करो तो भाई 2 लाख इधर उधर हो सकता मगर ज़्यादा पैसे कम नहीं होते तो ठीक है कितने दिन में करता बोल पूछ 3 महीने में करता हूँ बोला 3 महीने में करता हूँ बोलने के बाद हम उसको एडवांस में 3 लाख रुपये दिए। उसके बाद में 4 दिन 8 दिन जाने के बाद फिर एक पैसे पूछा 50 दिए और एक 50 पूछा 50 दिए। అదే ఆధార్ కార్డ్ నంబర్ కానీ పేరు మాత్రం కొత్త అయిపోయింది. సో ఒకసారి ఒక కొత్త ఆధార్ వచ్చేస్తే ఇంకా అదే ఆధార్ వాడుకొని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, వేరైనా ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి జరిగి మళ్ళీ ఇలాగ ఫేక్ లిటిగేషన్స్ కూడా చేస్తుంటూ మాకు ఈ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. సో దాంట్లో ఈ 3 ఈరోజు అప్రిహెండ్ అయ్యారు. ఇద్దరికి ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా దీంట్లో బోజగుట్ట ల్యాండ్ కేసు మిస్టేక్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, అయితే ప్రస్తుతం బోజగుట్ట ల్యాండ్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ కేసులో గత సంవత్సరం నవంబర్లో కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో బాధితులు సిసిఎస్ లో కంప్లైంట్ చేయడంతో మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనాని అదుపులోకి తీసుకొని కూడా అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. మరొకసారి దాదాపు 300 కోట్ల రూపాయలు విలువ చేసే 73 ఎకరాల భూమిని తమ సొంతం చేసుకునేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 3 ఆధార్ కార్డులను కూడా వారు మ్యానిపులేట్ చేసి, అయితే ఆధార్ నెంబర్ ఒకటే విధంగా ఉన్నా దాంట్లో పేర్లు మార్చి ఆ ల్యాండ్ మొత్తం కూడా వారు కబ్జా చేసేందుకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజమైనటువంటి వ్యక్తుల పేరు కాకుండా వేరొక పేరుని అందులో ఆధార్ కార్డులో పెట్టి వాటిని ఆధారంగానే రిట్ పిటిషన్ కూడా ఏదైతే హైకోర్టులో కూడా దాఖలు చేశారు. దీనిపైన మాత్రం ప్రస్తుతం హైకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం తర్వాత కొన్ని అనుమానాలు రావడంతో పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు అయితే వీరు ఏదైతే ఆధార్ కార్డులను కూడా ఏదైతే ఆధార్ నెంబర్ ఒకటే ఉన్నప్పటికీ కూడా పేర్లను మార్చి ఈ యొక్క మోసానికి పాల్పడుతున్నారన్నట్లు కూడా పోలీసులు గుర్తించి ప్రస్తుతం 3 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో 2 పరారీలో ఉన్నారు ఈ కేసులో. వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేది కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. ఇందులో దీపక్ రెడ్డి ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. పరారీలో ఉన్నటువంటి గఫూర్ కోసం అయితే మాత్రం పోలీసులు ప్రత్యేకంగా 2 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.